Hello guys, welcome back to Max Dagger 2.0. Welcome back to episode number 6 guys. So let's check on the video. Let's get into the show. సో హాయ్ గైస్ హాయ్. సో ఈరోజు వచ్చేసి నేను విలేజ్ కనిపెట్టి విలేజ్లో వేస్ట్ అని పెట్టేసి రికార్డ్ చేస్తాను అనమాట. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఈ విలేజ్లో ఉన్న బెడ్స్ అన్నీ క్లియర్ చేసి ఆ బెడ్స్ అన్నీ ఒక రూమ్లో పెట్టేసి అందులో విలేజర్ ట్రేడింగ్ హాల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాగో ఇంత పెద్ద వాటిని మనం వేరే కాడికి ఎక్స్పోర్ట్ చేయలేము. ఎలాగో ఆర్ఎల్ క్రాఫ్ట్లో మనం ఏంటిది టెలిపోర్ట్ అవ్వచ్చు కాబట్టి మనకు అది ప్లస్ అవుతుందన్నమాట. సో నేను వచ్చేసి ఆ ప్లస్ అయితే వాడదాం అనుకుంటున్నా. నేను వచ్చేసి ఇప్పుడు ఆర్ఎల్ క్రాఫ్ట్లో ఐ థింక్ ఐఎమ్ ది ఓపీ. ఐ థింక్ నేను ఆర్ఎల్ క్రాఫ్ట్లో ఓపీ. అంటే చెప్పాను కదా మీకు ఒక ఫామ్ తయారు చేశాను గైస్. ఆ ఫామ్ ద్వారా నేను వచ్చేసి అన్లిమిటెడ్గా ట్రేడ్ అయితే చేయగలుగుతున్నా. ఎక్స్పీ అయితే పొందగలుగుతున్నా అని. సో ఆ ఫామ్ ద్వారా వచ్చేసి మీకు వీడియోలో చూపించిన అంతవరకే నేను చేసిన అనమాట. మిగిలిన మొత్తం నేను ఇక రిమైనింగ్ ఏం చేయలేదు. మీకు ఏం చూపించానో అదే చేశాను అనమాట. అంతకంటే ఎక్స్ట్రా ఆఫ్లైన్లో నేను వచ్చేసి ఏం చేయలేదు. బికాస్ వర్క్ ఉండేసరికి నేను చేయలేదు అనమాట. మీకు ఏం వీడియోలో చూశారో అదే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 2 బ్లాక్స్ అట్లా డిగ్ చేద్దాం. ఏం చేద్దాం ఇప్పుడు మరి మనం ఇక్కడ స్టేర్ కేస్ పెడదాం. ఇక్కడనే బెడ్స్ పెడితే బాగుండదబ్బా. అండర్ గ్రౌండ్లో చేద్దామని నా ప్లాన్. రోజు జాబ్స్ పెట్టినా కిందకి వెళ్ళండి. కింద బెడ్స్ అవన్నీ ఉన్నాయబ్బా. కిందకి వెళ్ళరా వీడు మళ్ళీ దేనికో అట్రాక్ట్ అయ్యింది. షిట్ లాగ్ అవుతుంది అనమాట. రికార్డింగ్ చేస్తున్నాం కదా. డమ్మీ పీస్లో అరే వెళ్ళరా, నేను క్లోజ్ చేసి వస్తాను. నేను ఊరికే వీళ్ళు మీదికి కిందికి అయితే జరుగుతుంది కేసు, అందుకే క్లోజ్ చేసేస్తా. వెళ్ళిగా నువ్వు కూడా. అరే బాట్ విలేజర్స్కి బ్రెయిన్ దొబ్బింది గైస్. అది ఎప్పటి నుంచో ప్రూఫ్. అలవాడు దెబ్బాయి చచ్చిపోతావేంటి? కుంప తీసిన అక్కడ వెదర్ అవన్నీ ఉన్నాయి కదా. నడువబ్బా.
సో యా గైస్, ఫోన్ అయితే స్టక్ అయిందనమాట. టోటల్గా క్రాష్ అయ్యి ల్యాగ్ అయిపోయింది మొత్తం. ఒక 2 days తర్వాత అయితే మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇది ఫోన్ అంతా కొంచెం నార్మల్ అయింది అనుకొని మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. మొత్తం ఆ విలేజ్ లోపలికి వెళ్ళిపోయి ఇక ముందుకి ఎన్నికి అది ఇక లూప్లో పడిపోయింది అనమాట ఫోను. ఎంత ట్రై చేసినా కూడా ఇంకా ల్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. మొత్తం స్టక్ అయింది కాడికి అది. ఇక మళ్ళీ ఇక నేను ఏం చేశానంటే బ్యాకప్ వరల్డ్ అయితే ఒక మోడ్ అయితే ఎక్కించాను అనమాట, బ్యాకప్ యువర్ మోడ్ అని. దాని ద్వారా నేను వర్షన్ తగ్గిద్దామని చూస్తున్నా. సో గైస్, విత్ యువర్ పర్మిషన్ నేను వచ్చేసి ఏంటది యూజర్స్ సెట్టింగ్స్ని వచ్చేసి నేను చేంజ్ చేయాలన్నమాట, దానికి రిసోర్సెస్ని ఆన్ చేయడానికి. సో నాకు ఇంకా వేరే మార్గం లేదు గైస్. నేను ఆ రిసోర్సెస్ ప్యాక్ ఎక్కేనికే నాకు వేరే మార్గం లేదు. నేను ఇక సెట్టింగ్స్ చీట్స్ అయితే చేయను, అవి క్రియేటివ్ అయితే ఏం వెళ్ళాను. జస్ట్ రిసోర్సెస్ ప్యాక్ అందులోకి ఎక్కేయడానికి నేను వాటిని వచ్చేసి చేంజ్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్ మై ప్రాబ్లమ్. ఇంకోటి లోపలికి వెళ్ళిపోయి ఇక ఫుల్ ల్యాగ్ అయితే అయిపోతుంది అనమాట ఫోను. అన్బేరబుల్ అవుతుంది అసలు ఇది, అసలు లిటరల్గా చెప్పాలంటే అసలు ఎంత ల్యాగ్ అవుతుందంటే ఆ సిచ్యువేషన్ ద్వారా. ఎవరో తీసుకున్నారబ్బా జాబ్. డ్రాగన్ స్కిల్స్ పంచుటూ వద్దు కానీ కావాలి, బట్ ఇప్పుడు వద్దు. అన్బ్రేకింగ్ 3 నువ్వేంటి? థ్రోన్స్ ఆలోచించవలసింది. ఈ చిన్నోడు పెద్దోడు అయిందాక ఇంకా వెయిట్ చేయాలి. అదిగా శివాజీకి ట్రేడింగ్ ఫామ్ వచ్చేసి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నేను మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తా. బాయ్ గైస్, బాయ్ బాయ్.